7వ అధ్యాయము 24వ వచనం ప్రకారం ఎక్కడ కట్టుకోవాలి చూడండి, చదవండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుల్ని పోలియుండును. ఆ బండ క్రీస్తే అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 వ్రాయబడింది. యేసు క్రీస్తు దగ్గరికి బండ మీదకి మీ ఇంట్లో ఉన్న యవనస్తులను తీసుకొస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న యవనస్తులను తీసుకొస్తున్నారా? మీ యవన బిడ్డలను మందిరానికి తీసుకొస్తున్నారా? వారి కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి కోసం భారంగా ప్రార్థన చేస్తున్నారా? వారు రక్షించబడ్డారా? పాప క్షమాపణ పొందారా? మందిరంలో సభ్యత్వం పొందారు. వాళ్ళు ఒక సీరియల్ ఓపెన్ చేశారు. వాళ్ళు ఏంటో తెలుసండి, పెనిమిటికి కిరీటం. ఏంట్రా అది అన్నాను. ఒకసారి చూడ్డాడి నిన్న ఓపెన్ చేశాను నేను అని అన్నారు. ఓపెన్ చేస్తే చూడండి, ఆ భర్త పాస్టర్ గారితో చెప్పుకుంటున్నాడు, మా ఆవిడ మందిరానికి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి, కట్టబడిన పట్టణం వలె ఉంటుందండి, ఒకసారి రండి అని చెప్పి పాస్టర్ గారిని అక్కడ నిలబెట్టి లోనికి వెళ్తే ఆ సంభాషణ చాలా అసహ్యంగా ఉందండి. పాస్టర్ గారి దగ్గరికి కూరగాయలు ఇసిరితే ఆ పాస్టర్ గారు, ఇదేంటమ్మా మందిరానికి వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయంగా నీ భర్తే మారట్లేదని అంటున్నాడు. అసలు నీలోనే మార్పు లేదు. ఎవరిలో లేదండి? నీలోనే మార్పు లేదు అని అనగానే క్షమించండి అని చెప్పి ఒప్పుకుంటుంది. ప్రియమైన వాళ్ళరా, కట్టబడే సమయం వచ్చినప్పుడు కట్టబడకపోతే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మార్పు చెందకపోతే, తగిన సమయంలో రక్షణ పొందకపోతే, ఏ సమయంలో చేయవలసింది ఆ సమయంలోనే చేయాలి. ప్రియమైన ఎక్కడిది అక్కడే విడిచిపెట్టేయాలి. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడే ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదాలు. వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తూ ఉందంటే, యేసు ప్రభు అనే బండ దగ్గరికి తీసుకురావాలి. మత్తయి 7:26లో ఇసుక మీద ఉన్న కుటుంబాలు చాలా ఉన్నవి. ఇసుక మీద నిలబడి నేను బాగానే ఉన్నాను, తాను నిలుచున్నానని తలంచుకొని వారు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇసుకలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారండి? ఇసుకలో ఉన్నారు. ఈ కూడికల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసింది ఏంటంటే, బండ అనే పునాది దగ్గరికి వాళ్ళు ఏం చేయాలండి? తీసుకురావాలి. బండ అనే పునాది మీదకి తీసుకురావాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ప్రభువా, అయితే మా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, పెళ్ళిళ్ళు చేయాలి ప్రభువా, నువ్వు కట్టించాలి కదా. అయ్యా, మా కుటుంబంలో భర్త జీవితం కట్టబడాలి, భార్య జీవితం కట్టబడాలి, కట్టయ్యా అని మనము ఆయన్ని వేడుకోవాలి. తర్వాత చేయవలసింది ఏంటంటే, దేవుడు కార్యాలు చేస్తాడు. దావీదు భక్తుడు ఒక మాట అంటాడండి. సమూయేలు గ్రంథము 2వ గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాల్లో ఓ చక్కని మాట మాట్లాడతాడు. దేవుడు చేసిన మేళ్లకు, దేవుడు చేసిన కార్యాలకు, దేవుడు చూపిన ప్రేమకు, తన కుటుంబం విషయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఏమంటాడో చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను గురించి దేవుడు కలిగిన ప్రణాళికల గురించి దేవుడు దావీదుకి తెలియజేసిన దాన్ని బట్టి లోపల ప్రవేశించి ఒక్కడే వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడండి. సొలొమోను ఎలా ఉంటాడో, ఎలాగా అంచెలంచెలుగా ఆశీర్వదించబడతాడో, కట్టబడతాడో తెలియజేసిన తర్వాత, నా సంతానమును ఈ విధంగా ఆలోచిస్తున్నావా, నా సంతానమును గురించి నువ్వు ఇలాగ ఆలోచిస్తున్నావు దేవు అని చెప్పి లోపల ప్రవేశించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంత హెచ్చులోని తేవడానికి నేను ఏపాటి వాడినయ్యా? ఏంటండి, ఇంత హెచ్చించావు ప్రభా,
ఇల్లు ఇచ్చావు నాయన, ఉద్యోగం ఇచ్చావు నాయన, చేతి పని ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు. మరి ఈరోజు మీరు ఎలా స్తుతించాలి? ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు, చేతి పని ఇచ్చావు. మా బిడ్డలు కొంతమంది రక్షణ పొందారు, మా భర్తలు రక్షణ పొందారు, మా భార్యలు రక్షణ పొందారు, మా ఇరుగు పొరుగు వారు కొంతమంది రక్షణ పొందారు. మరి ఇన్ని కార్యాలు చేసినందుకు నేను ఎంతటి వాడిని ప్రభా, ఎన్నిక లేని వాడిని అని మీరు స్తుతించాలి, మీరు గణపరచాలి. వ్యక్తిగతంగా కుటుంబంతో వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. దేవుని గురించి ఇంకో మాట ఏమంటాడంటే, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీ వంటి దేవుడు వేరొకడు లేడు, నీవే దేవుడు అని చెప్పి ఫైనల్గా ఏమంటాడంటే, నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము నిలుచున్నట్లు. ఏంటంటే నా కుటుంబము నీ సన్నిధిని 7:29-26 నుంచి మాటలు ఉంటాయి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. ఏమడుగుతున్నాడండి? ఏ ప్రార్థన చేస్తున్నాడండి? ఆ వర్షిప్లో, ఆ ప్రైజింగ్ పాయింట్లో, స్తుతించే అనుభవంలో, ఆ ఆరాధనలో, ఆయన మహింపరిచే విధానంలో నా కుటుంబము నిత్యము నిన్ను హెచ్చించే కుటుంబంగా, స్తుతించే కుటుంబంగా, నీకు దూరమయ్యే కుటుంబంగా కాదు, ఇసుక మీద కట్టబడే కుటుంబంగా కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వల్ల రెండోది, కుటుంబముతో యెహోషువ 24:15 ప్రకారం మీరెవరిని స్తుతించినా, ఎవరిని ఆరాధించినా, ఎవరిని మొక్కినా మొక్కపోయినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఒక తీర్మానం, అది ఒక నిర్ణయం, ఒక పట్టుదల. ఆయన సజీవుడు, ఆయన ఇశ్రాయేలుని నడిపించినవాడు, ఇశ్రాయేలుని పోషించినవాడు. తప్పకుండా ఆయనను నేను స్తుతి